హైదరాబాద్లో ఉందండి. ఇప్పుడు మనం వెళ్ళేవాళ్ళంటే వాళ్ళకి వాళ్ళు ఉండొచ్చు, ఎందుకని అంత ప్రైవేట్ భూమే. క్యాపిటల్ అక్కడ గవర్నమెంట్ది ఏముంది? అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, దాని పేరేంటి, ప్రభుత్వ సచివాలయం, ఇవి ఉంటాయి అంతే కదా. ఇంకా ప్రభుత్వ భూమి ఇంకేముంది? మిగతా అదంతా ప్రైవేట్ భూమి. అసెంబ్లీ పక్కన కూడా ప్రైవేట్ భూమి ఉంటుంది, కొనుక్కుంటారు, అమ్ముకుంటారు, ఉంటుంది. ఆ వంతెన యువతల పక్కన అంతే కదా ఉండేది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ యువతల పక్కన ప్రైవేట్ ఇయ్యే కదా ల్యాండ్స్. ఎవరికి వాళ్ళు అమ్ముకుంటారు, కొనుక్కుంటారు. లేకపోతే ఆ ఎల్వి ప్రసాద్ ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇయ్యే కదా, అమ్ముకుంటారు, కొనుక్కుంటారు. అట్లాగా అమ్ముకునే కొనుక్కునే అవకాశం వీళ్ళకి ఇవ్వచ్చుగా. వీళ్ళు కోటీశ్వర్లు అవుతారుగా. అదే కదా, అవుతారు, వీళ్ళు కోటీశ్వర్లు అవుతారు కదా. ఇంకోటి, ఆ గ్రామాల్లో వాళ్ళందరూ ఇద్దాం అనుకుంటున్నారట. వెరీ గుడ్. లింగమనేని వారు ఇవ్వాలనుకోవట్లేదా? వారికి అక్కడ ఉందిగా 100 ఎకరాలు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ అక్కడ దగ్గర దగ్గర 3000 ఎకరాలు ఉన్నది కదా రియల్ ఎస్టేట్ వాళ్ళకి. 100 ఎకరాల పైబడిన భూములు ఉన్న వాళ్ళందరూ ఈ చుట్టూతో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇవ్వాలనుకోవట్లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం? అదేం స్పెషల్? యువతలో ఉన్న వాళ్ళు ఇస్తారా, అవతల వాళ్ళు ఇస్తారా, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వరా? ఇంకోటి, ఇప్పుడు క్రిందటిసారి 34,500 ఎకరాలు అంటేనే ఇంకా 2,500 ఎకరాల వాళ్ళు సబ్మిట్ చేయలేదట, ఇవ్వలేదట. అదేమంటే అదేదో టెక్నికల్ ప్రాబ్లం అని రాస్తున్నారు. వాళ్ళు ఇచ్చి ఉండరు, కోర్టులకు పోయి ఉంటారు. ఇక్కడ ఇదేంటి, భూ సేకరణ కాదు. సేకరణ అయితే లాక్కోవచ్చు, భూ సేకరణకు కూడా రూల్ పెట్టారు. ఖచ్చితంగా ముందు డబ్బులు ఇచ్చి తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి 3 times డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు దీన్ని ఆల్రెడీ భారీ ఎస్టాబ్లిష్మెంట్ చెప్తున్నారు కదా, అందువల్ల ఏంటి, ₹1,00,00,000 అనుకుందాం, 3 times అంటే 3 కోట్లు ఇవ్వాలి. కాబట్టి తీసుకోలేకపోతున్నారు. లేదు, ఏ 10 లక్షలు 15 లక్షలు అని చెప్పి రిజిస్టర్ చేశారనుకోండి, మార్కెట్ వాల్యూ అని చెప్పి, అప్పుడు 45 లక్షలు ఇచ్చారనుకోండి, రేపు మార్కెటింగ్ మిగతా వాళ్ళందరూ కొనరుగా. కార్పొరేట్ కంపెనీలు 45 లక్షల ల్యాండ్ మేము కోట్లకి ఎందుకు కొంటామంటారుగా. కాబట్టి ప్రభుత్వానికి అక్కడ మింగాలేని కక్కలేని పరిస్థితి. ఇప్పుడు 44,000 ఎకరాలు తీసుకుని మొత్తం కలిపి 1,00,000 ఎకరాలు కడతారట. 99,000 ఎకరాల దగ్గరికి వచ్చింది భారతదేశ చరిత్రలో.